ఉపయోగించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనం ఎందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా మన హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే 5 ఏళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, ఇక్కడున్న కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. బస్తీలలో బస్తీ నాయకులతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అందరిని నేను గుర్తుపడతా, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన, జోనల్ కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీస్ కమిషనర్ను కానీ, డీసీపీలను కానీ ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యల్ని విని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే మంచి అధికారులను మీకు ఇచ్చిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్ట పరిహారాన్ని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం, వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి, రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లు ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన, బాగా పని చేయించుకోండి. ఏం కావాలన్నా నన్ను అడగండి, మంజూరుని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా మీరు పనులు చేయించుకోవడానికి నా దగ్గర రండి. నా సూచన ఒక్కటే, ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు. ఇంట్లో అప్పుడప్పుడు కోడలతో పంచాయతీ అయితే ఇట్లా మనవని తీసుకొని వచ్చి ఇట్లా తిరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆడించుకుంటే వాళ్ళకు కూడా ఆడిపించుకుంటే ఒక మంచి వాతావరణం. ఇంటి పక్కలతో మాట్లాడాలంటే కూడా కష్టం. 4 పెద్ద మనుషులు వచ్చి ఇట్లా బెంచ్ల మీద కూర్చొని జర సాధక బాధకాలు మాట్లాడుకుంటే మనసు అల్కగా అవుతుంది.
చిన్న చిన్న కొడుకు సరిగ్గా పట్టించుకోకపోయినా, కోడలమ్మ ఎప్పుడైనా కోపమైనా, టిఫినో ఛాయో అడిగితే ఇవ్వకపోయినా ఇట్లా నడుచుకుంటూ వస్తే ఆడ ఛాయ్ తాగొచ్చు, ఆడ కూరగాయలు కొనుక్కోవచ్చు, ఇట్లా ఒక రౌండ్ తిరిగిపోతే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది. ఒక్క వాన వస్తే నల్లజెరువు మొత్తం నీళ్లు నిండి అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ట్యాంక్ బండ్ పోయి చూడాల్సిన పని లేదు, ట్యాంక్ బండ్ వల్లే మీ దగ్గరకు వచ్చి చూసినంత గొప్పగా ఈరోజు నల్లజెరువు అభివృద్ధి అయింది. భవిష్యత్తులో ఫాక్ సాగర్ కానీ ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుందాం. అందుకే మిత్రులారా, కొంచెం ఆలస్యమైంది నాకు ఇతర కార్యక్రమాలతోటి. ఏది ఏమైనా మీ సహకారం ఉంటే ఈ నగరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాము. ఈ నగరం ఒక మంచి నగరం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినవి కూడా పూన శ్రీశైలం గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండే చెరువుల విషయంలో కానీ, పార్కుల అభివృద్ధి విషయంలో కానీ వారిని కూడా ఏమైనా సూచనలు ఉంటే మీ తెలియజేయమని తెలియజేస్తూ, హనుమంత్ రెడ్డిని అందరినీ సమన్వయం చేసుకొని మీరందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, అభివృద్ధి కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.